పచ్చదనం పచ్చదనం ఎటు చూసినా పచ్చదనం. పొల్యూషన్ కి సొల్యూషన్ సీడ్ బాల్. ఇదే నినాదంతో టీవీ9 చేపట్టిన మహాయజ్ఞం సీడ్ బాల్ క్యాంపెయిన్ గ్రాండ్ ఫైనల్ కి చేరుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాలలో కూడా పిల్లలు సీడ్ బాల్ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడం, గ్లోబల్ వార్మింగ్ ని సీడ్ బాల్స్ ఏ విధంగా తగ్గిస్తాయో తెలుసుకోవడం మొత్తం అంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ విశాఖలో అయితే ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. వాటిని ఈ రోజు సీడ్స్ ఎంటీ ప్లేస్ లో విసిరి వాటిని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా నేర్చుకున్నారు. ఇవాళ ఎంటీ ప్లేస్లో విసరబోతున్నాము. సో దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఓకే, నువ్వు రోజు వాటర్ తీసుకొస్తావు కదా, సో మరి వాటర్ ఫుల్గా తాగేస్తావా? లేదు, ఒక్కొక్కసారి వాటర్ తాగకుండా ఇప్పుడు ఈ సీడ్ బాల్స్ వేస్తున్నాం కాబట్టి ఈ సీడ్ బాల్స్లో ఉన్న మా దగ్గర ఉన్న వాటర్ తోటి ఈ సీడ్ బాల్స్లో వేస్తాము. సో రైనీ సీజన్లో పెరిగితే మేము చాలా హ్యాపీగా ఉంటాము. నెక్స్ట్ ఈ సీడ్స్ అన్ని డ్రై చేసి సీడ్ బాల్స్ చేసి మళ్ళీ రీసైక్లింగ్ చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా ముందుగా టీవీ9 వారికి ఇలాంటి కార్యక్రమం, అవగాహన కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లే దానికి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సీడ్ బాల్స్ అనేది ఈ పిల్లల్లో అవగాహన తీసుకొని వచ్చి మనం బయట ఎక్కడో పడేయకుండా ఆ సీడ్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి దాన్ని మన చుట్టుపక్కల ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే దాన్ని నాటుకొని ఆ చుట్టుపక్కల కూడా గ్రీనరీ పెంచుకుంటే మన వరకు కాలుష్యాన్ని తగ్గించినట్టు అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా టీవీ9 వారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు ముందుగా వారికి చాలా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ స్కూల్ విద్యార్థులు కూడా సీడ్ బాల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఎలాగ మనం సీడ్ మళ్ళీ నాటాలి, దాన్ని ఎలా పెంచాలి అని కూడా వాళ్ళు బాగా ట్రైన్ అయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రోజు కూడా ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ నీళ్ళు తీసుకొని వస్తారు. అందులో చాలా వరకు మనం కొంతవరకే తాగుతాము, అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడైనా బయట పడేయటం ఇవన్నీ జరుగుతుంది. అలా కాకుండా ఆ వాటర్ని కూడా మనం దగ్గరలో ఉన్న చెట్లు ఎక్కడైనా ఉంటే చెట్లు పడేస్తే ఆ చెట్లను మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పర్యావరణానికి ఈ సీడ్ బాల్ అనేది చాలా ముఖ్యమైనది. మనకి ఎక్కడ కూడా ఈ సీడ్స్ అన్నీ కూడా మనం ఈరోజు వేస్ట్ చేస్తున్నాము. కానీ వెనకటి కాలంలో మన గ్రాండ్ ఫాదర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సీడ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఎండబెట్టి ఆ చుట్టుపక్కల వేసుకొని ఆ రోజు పర్యావరణాన్ని కాపాడటం జరిగింది. ఆ రోజు వాళ్ళు వేసిన చెట్లే ఈరోజు మనకి ఈరోజు నీడనిస్తున్నాయి. కాబట్టి మనకి విద్యార్థులందరూ కూడా మనం నెక్స్ట్ భావితరాలు మీరే కాబట్టి మీరు ఈ యొక్క చెట్లన్నీ కూడా ఇప్పుడు నాటితే మీరు పెద్ద అయ్యేటప్పటికి మీ తర్వాత తరం వాళ్ళకు కూడా ఈ చెట్టు ఉపయోగపడుతుందని ముందుగా టీవీ9 వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. పచ్చదనం పచ్చదనం ఎటు చూసినా పచ్చదనం.